Hello guys, welcome back to our daily current affair session. Okay, look into our first current affair. Yeah, here we are seeing India's 44th World Heritage Site. సో ఇప్పటికీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఏంటి, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్ని గుర్తిస్తుంది. దానిలో ఈసారి భారతదేశంలో ఇది 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్. సో చూస్తే ఏంటి ఇవంతా ఏంటి అంటే మరాఠాస్ మిలిటరీ ల్యాండ్స్కేప్స్, అంటే మరాఠాలకి సంబంధించిన మిలిటరీ స్థావరాలు, వీటన్నిటిని ప్రస్తుతం యునెస్కో 44వ ప్రపంచ వారసత్వ సంపదలో వీటిని గుర్తించడం జరిగింది. ఇవి ఎన్ని ఉన్నాయి? ఇవి మొత్తంగా 12 ఉన్నాయి. చూడండి, 1 2 3 4 1 2 3 4 ముళ్ళ 12 కదా, మొత్తం మనకి 12 హెరిటేజ్ సైట్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో ఇది కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ ఏంటంటే ఈసారి యునెస్కో వల్ల వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఎక్కడ జరిగింది? ప్యారిస్లో జరిగింది. ఎన్నవ కమిటీ? 47వ కమిటీ. ఈ 47వ సెషన్ ప్యారిస్లో జరిగింది. ఇక్కడ ఏమని డిసైడ్ చేశారంటే భారత్ తరపు నుంచి 44వ హెరిటేజ్ సైట్గా వేటిని మరాఠాస్ యొక్క మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని గుర్తించడం జరిగింది. సో చూస్తే ఇక్కడ మీకు కనబడుతుంది సలిహేర్ ఫోర్ట్, శివనేర్ ఫోర్ట్, లోహగఢ్, కాందేరి, ఇట్లా చూసుకుంటే మనకు అన్నీ కనబడుతున్నాయి. బట్ ఇవన్నీ ఈ అవుట్ ఆఫ్ 12లో 11 బిలాంగ్స్ టు లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. బట్ వన్ థింగ్ ఈస్ దట్ జింజీ ఫోర్ట్, ఈ జింజీ ఫోర్ట్ ఒక్కటే తమిళనాడులో ఇది లొకేట్ అయింది. సో అర్థమవుతుందా? ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి మోర్ ఛాన్స్ ఉన్న ఏరియా ఇది అన్నట్లుగా. సో ఇది కాంటెక్స్ట్, ఇది జస్ట్ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ని మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలా చూద్దాం? సో చూస్తే ఇక్కడ చూడండి, ఈ 12 స్ట్రాటజిక్ ఫోర్స్, స్ట్రాటజీ అంటే వాళ్ళ యొక్క వ్యూహాలను శత్రువుల మీదకి ఎలా మళ్లించాలి అనే ఈ 12 స్ట్రాటజిక్ ఫోర్స్ని ఎప్పుడు కట్టడం జరిగింది చూసారా? 17th to 19th సెంచరీ. అర్థమవుతుందా? సో మనకి శివాజీ అప్రాక్సిమేట్లీ ఈ 1720s ఈ టైం నుంచి మొదలు పెడితే ఈయనని మనం 1680s వరకు చూడొచ్చు. ఈ టైంలో ఈయన మోర్ ఫోర్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ చూసుకుంటే మనకేంటి, ఇది 17th సెంచరీ, తర్వాత 18th సెంచరీ, ఆ తర్వాత 19th సెంచరీ. ఈ టైంలో ఈ ఫోర్స్ యొక్క వాల్యూ చాలా ఉండేది. మోర్ స్ట్రాటజిక్గా వాళ్ళు వ్యూహాలని ఇక్కడ చూసేవాళ్ళు. సో ఇదంతా మనం చూసుకుంటే ఇది వాళ్ళ యొక్క అడాప్టబిలిటీ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, కమాండ్ ఓవర్ డైవర్స్ టెరెన్స్ కానీ, ఇవన్నిటి గురించి ఇది డిస్కస్ చేస్తుంది. సో ఇలా ఇవన్నీ ఫోర్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఎక్సెప్ట్ వన్ ఫోర్ట్, ఆల్ ఫోర్ట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఎక్సెప్ట్ దట్ ఫోర్ట్ ఈస్ జింజీ. ఈ ఫోర్ట్ ఎక్కడ లొకేట్ అయింది? మనకి ఇది తమిళనాడులో లొకేట్ అయింది. సో చూడండి, ఇప్పుడు నేను మీ అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇదేంటి? కరెంట్ అఫైర్, బట్ టాపిక్ రిలేటెడ్ టు వాట్? ఇండియన్ హిస్టరీ. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ హిస్టరీలో మరాఠాస్ చూసుకోవాలి, తర్వాత పీష్వాస్ని అర్థం చేసుకోవాలి, తర్వాత ఆంగ్లో మరాఠాలో మొత్తం మనకి 3 వార్స్ జరుగుతాయి. ఒకటి ఎప్పుడు మనకి 1775 to 82 మధ్య జరుగుతుంది, తర్వాత 1802 to 1805 మధ్య జరుగుతుంది, ఆ తర్వాత 1817 to 1818 మధ్య జరుగుతుంది. సో ఒకసారి చూస్తే చూడండి, 1775 to 1782 మధ్య జరిగింది. తర్వాత మనకి 1802 చూసుకుంటే 1805 వరకు జరుగుతుంది, తర్వాత 1817 ఈ టైంలో మనకు జరుగుతుంది. ఈ టైంలో అప్పట్లో ఉన్న ఆ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? సో ఎవరెవరి మధ్య యుద్ధం జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఈ కాన్సిక్వెన్సెస్ మొత్తం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాబిలిటీ మనకు ఉంది. అర్థమవుతుందా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే సో మనకి క్వశ్చన్ ఇక్కడ వరకే వస్తుందా? సో ఇప్పుడు టాపిక్ ఏమొచ్చింది? టాపిక్ యునెస్కో వచ్చింది. ఇక ఈ యునెస్కో సంబంధించిన ఇష్యూస్ని కూడా అడ్రస్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఈ యునెస్కో ఎలా ఇస్తుందంటే, సో ద సైట్ ఇన్స్క్రైబ్డ్ ఫర్ ఇట్స్ అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ. ఏదైనా ఒక సైట్కి యూనివర్సల్గా అత్యంత వాల్యూ ఉంటే తప్ప అది ఇవ్వదు అని ఇక్కడ చెప్తుంది. ఇలాంటి ఒక సిస్టమ్ని ఎప్పటి తీసుకొచ్చారో 1972 నుంచి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ని తీసుకురావడం జరిగింది. అర్థమవుతుందా? ఇట్లా అంటే ఇప్పుడు మన దేశంలో 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్కి వచ్చినాయి కదా, ఇలా ఇవ్వడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1972 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటివరకు మన దేశంలో ఎన్ని అయ్యాయి? 44 అయ్యాయి. సో గ్లోబల్గా మన ర్యాంక్ని, అంటే ఇండియాలో ఉన్న వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ర్యాంక్ని చూసుకుంటే ఈ ర్యాంక్ పరంగా ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది అంటే
6th ప్లేస్లో ఉంది. కానీ ఏషియన్ అండ్ పసిఫిక్ రేంజ్లో చూసుకుంటే మనం 2nd ప్లేస్లో ఉన్నాం. మన ముందున్న పర్సన్ ఎవరంటే చైనా. అర్థమవుతుందా? ప్రపంచం మొత్తంలో మన ర్యాంక్ వచ్చేసి 6th ర్యాంక్. కానీ ఏషియన్ అండ్ పసిఫిక్ జోన్లో చూసుకుంటే మన ర్యాంక్ 2nd ర్యాంక్. మనకంటే ముందున్న పర్సన్ ఎవరు? చైనా. సో ఇలా మీరు చూసుకోవాలి. అయితే మన దేశంలో ఇప్పటి వరకు 62 సైట్స్ని మనం టెంటేటివ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో టెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటి అంటే తాత్కాలికంగా ఒక జాబితా ఉంటుంది కదా, అంటే ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఈ లిస్ట్లో ఉన్న వాటన్నిటికీ కూడా యునెస్కో మాకు గుర్తింపునివ్వాలి అని వాళ్ళు ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఆ లిస్ట్లో చూసుకుంటే ఎన్ని 62 సైట్స్ ఉన్నాయి. కానీ ఒరిజినల్గా మనకి ఈ రోజుకి ఎన్ని సైట్స్ వచ్చినాయి? 44 సైట్స్ వచ్చినాయి. వెరీ రీసెంట్గా వచ్చిన సైట్ రిలేటెడ్ టు వాట్? మరాఠాస్ మిలిటరీ క్యాంప్స్ ఆర్ ల్యాండ్స్కేప్స్, వాటికి రావడం జరిగింది. అయితే సో వచ్చాయి, బట్ వీటన్నిటిని ఎవరు ప్రమోట్ చేస్తారు అంటే మా దేశంలో దీనికే ఇవ్వండి అని ప్రమోట్ చేసేది ఎవరు? సో ఎవరు అంటే దాని నోడల్ ఏజెన్సీ చూసుకుంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ASI. సో ఈ వీడియో చూస్తున్న మీ అందరిని అడుగుతున్న కూడా క్వశ్చన్, డూ కమెంట్ వెన్ వాస్ దిస్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్? ఇది ఎప్పుడు స్థాపించబడింది? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, తెలియకపోతే తెలుసుకొని మరీ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఇంతకుముందు చూసాం, ఇక మీదట కూడా చూడబోతాం. ఓకేనా? ఎస్. సో ఇలా వచ్చింది. ఇక చూసుకుంటే ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మెంబర్ అయ్యామంటే 2021 to 2025 వరకు మనం మెంబర్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్. చూడండి, మన స్క్రిప్ట్ ఇటు ఇంగ్లీష్లో అటు తెలుగులో బైలింగ్వల్గా ఇవ్వబడుతుంది. సో ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎక్కడ దీన్ని అక్వైర్ చేసుకోవచ్చు అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్స్ అకాడమీ ఉంది కదా, అక్కడ ఈ పీడిఎఫ్ని అక్వైర్ చేసుకొని ఇంకా బాగా నోట్స్ చేసుకోండి. ఓకే? ఎస్. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చూద్దాం. సో ఇప్పటివరకు మనం మరాఠా హిస్టరీ మాట్లాడుకుందాం, ఇటు యునెస్కో గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఎగ్జామ్లో ఎలా అడగడానికి ప్రాబిలిటీ ఉంది? సో ఇప్పటివరకు మనకి తెలంగాణ జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ, ఇటు ఏపీలో జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్ కానీ, సో సెంట్రల్లో చూస్తున్న యూపీఎస్సీస్ కానీ, ఇవన్నీ మనకి ఏం నేర్పించినాయి ఆ కాంటెక్స్ట్లో దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో చూస్తే తెలంగాణలో ఇప్పటి వరకు సో 39th హెరిటేజ్ సైట్ ఏంటి? కాకతీయుల కాలంలో వచ్చిన రామప్ప. ఏ సంవత్సరం? 2021లో. సో కరోనా అయిపోయిన తర్వాత 1 year తర్వాత. నెక్స్ట్ 40 చూడండి, ధోలవీర లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఏ సంవత్సరంలో? 2021లో. నెక్స్ట్ 41, 42 చూడండి, ఇవి ఇక్కడ చూస్తే శాంతినికేతన్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఏ సంవత్సరంలో? 2023లో. సో ఇదే సంవత్సరంలో మళ్ళీ 42వ వారసత్వ సంపద ఏమొచ్చింది? సాక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ ద హోయసాల. సో హోయసాల టెంపుల్స్, హోయసాల గుళ్ళకి. ఆ గుళ్ళని మనం చూసుకుంటే అవి ఎక్కడెక్కడ లొకేట్ అయినాయి అంటే కర్ణాటకలో బేలూరు, హలేబీడు, తర్వాత సోమనాథపురం. ఇవి కూడా ఏ సంవత్సరంలో? 2023లో. ఈ రెండు 2023లో, ఈ రెండు 2021లో వచ్చినాయి మనకి. ఓకేనా? ఇక తర్వాత 43 ఏంది? మైడమ్స్ అంటే అహోం రాజవంశస్థుల సమాధులు. ఎక్కడ లొకేట్ అయినాయి సార్ అంటే ఇవి అస్సాంలో లొకేట్ అయినాయి. అర్థమవుతుందా? ఇది ఏ సంవత్సరంలో వచ్చింది? 2024లో. ఇక ప్రజెంట్ 44వది ఎప్పుడు వచ్చింది? మరాఠాస్ది. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో ఏదో గుడ్డిగా 44 వచ్చింది ఇండియన్ హిస్టరీకి రిలేట్ చేసుకుందాం అలా కాదు. కనీసం దాని ముందున్న ఒక 5 ఈవెంట్లను గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఏరియా నుంచి ఒక్క మార్కు పడ్డా అది మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఎంత నాలెడ్జ్ ఉండి ఏం లాభం? 4 స్టేట్మెంట్లలో 3 స్టేట్మెంట్ తెలిసి ఆ ఒక్క స్టేట్మెంట్ తెలియకపోయినా ఇదంతా నాలెడ్జ్ వేస్టే కదా. సో ఖచ్చితంగా ఇలానే నేర్చుకోండి. ఇక నెక్స్ట్ ఇండియాస్ ప్లేస్ ఇన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా మనం చూసుకుంటే సో మన దగ్గర నంబర్ ఆఫ్ సైట్స్ ఇప్పటికి ఎన్ని? మనం 44 ఉన్నాయి. ఈ సైట్స్ని ఎలా ఇస్తారు అంటే మన దగ్గర 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే కల్చరల్, అంటే సాంస్కృతిక బేస్ మీద ఇస్తారు. సెకండ్ న్యాచురల్, సహజ సంపద మీద ఇస్తారు. ఇక థర్డ్ మిక్స్డ్, అంటే బోత్ కల్చరల్ అండ్ న్యాచురల్, ఈ రెండింటి పరంగా ఇస్తారు. అది చూసుకుంటే మన దగ్గర కాంచన్జంగా నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం స్టేట్. అర్థమవుతుందా? ఇది సిక్కిం స్టేట్లో లొకేట్ అయింది. ఒకసారి మీ అందరికీ ఈ మ్యాప్ కూడా అందుకే తీసుకొచ్చాను. సో చూడండి, ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి న్యాచురల్ హెరిటేజ్ సైట్స్. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి? 7 కదా. సో కల్చరల్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 36 కదా. సో తర్వాత మిక్స్డ్ ఎన్ని ఉన్నాయి? 1 కదా. సో చూడండి, 36 + 7 + 1 ఎంత మొత్తం కలిపితే
మళ్ళీ 44 44 సైట్సే కదా. ఎస్. సో ఇలా ఇలా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆ సైట్స్ వాటి లొకేషన్స్ ఇక్కడ ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో చూడండి, మనకి వెస్టర్న్ ఘాట్స్ కానీ, తర్వాత కియోలాడియో కానీ, గ్రేట్ హిమాలయన్ కానీ, నందాదేవి కానీ, కాజీరంగా కానీ, మనస్ కానీ, సుందర్బన్స్ కానీ, సో ఇలా న్యాచురల్. ఇక కల్చరల్ చూసుకుంటే ఎస్ చూడండి, ఇక్కడ మన రామప్ప కానీ, సో ఇలా 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 ప్రతి ఒక్కటి చూసుకోండి. ఇలా మొత్తం మనకి ఎన్ని 44 యునెస్కో సైట్స్ని మనం ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది, ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అసలు యునెస్కో అంటే ఏంటి? ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, మనకి ఐక్యరాజ్య సమితి ఉంది కదా, దానికి సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇది ఎప్పుడు ఏర్పడింది? మనకి 1945లో ఏర్పడింది. అర్థమవుతుందా? ఇది మనకి 1945లో ఏర్పడింది. సో ఈ యునెస్కోలే మనకు ఉంది ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫికల్, కల్చరల్. అంటే ఎడ్యుకేషన్ పరంగా, సైన్స్ పరంగా, కల్చర్ పరంగా, సో ప్రపంచ దేశాల మొత్తానికి సస్టైనబుల్గా మనమందరం గ్రోత్ అవుదాం అని చెప్పడానికి ఉన్న ఒక వింగే ఇది అన్నట్లుగా. సో హియర్ సమ్ డేటా అబౌట్ యునెస్కో. ఈ యునెస్కో నుంచి కొంత డేటా మనం అబ్జర్వ్ చేస్తే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? మనకి ప్యారిస్లో ఉంది. దీంట్లో మెంబర్ కంట్రీస్, సార్ మెంబర్ కంట్రీస్ని కూడా అడుగుతారంటే ఒకసారి తెలంగాణ గ్రూప్ 2 పేపర్ చూడండి, మెంబర్ కంట్రీస్ని అడిగారా అడగలేదా అక్కడే మీకు కనబడుతుంది. సో చూడండి ఎంతమంది దీంట్లో ఉండేది? 194 మెంబర్ స్టేట్స్, 194 మెంబర్ స్టేట్స్ అండ్ 12 అసోసియేట్ మెంబర్స్. అర్థమవుతుందా? సో ఎంత మనకి 194 మెంబర్ స్టేట్స్ అంటే దేశాలు, 12 అసోసియేటివ్ మెంబర్ స్టేట్స్ ఇందులో మనకి కనబడతాయి. ఇక నెక్స్ట్ లీడర్షిప్ చూసుకుంటే ప్రెజెంట్ ఆండ్రే అజోలా గారు దీనికి డీజీ డైరెక్టర్ జనరల్గా ఉండడం జరిగింది. ఇక మేజర్ ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్ మనం చూసుకుంటే ఇది చూడండి, ద గ్లోబల్ ఎడ్యుకేషన్ 2030 ఎజెండా కూడా సాధిద్దాం అని చెప్తుంది. తర్వాత న్యాచురల్ సైన్సెస్ చూసుకుంటే ఇది మ్యాన్ అండ్ బయోస్పియర్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ ఐహెచ్పి ఇంటర్నేషనల్ హైడ్రోలాజికల్ ప్రోగ్రామ్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ ఐఓసి ఇంటర్ గవర్నమెంటల్ ఓషియనోగ్రాఫిక్ కమిషన్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. సో తర్వాత ఇక కల్చర్ పరంగా చూసుకుంటే ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండ్ ఇంటాంజిబుల్. టాంజిబుల్ అంటే ఏంటి? ఏదైతే పట్టుకోదగ్గది. అదే ఇంటాంజిబుల్ అంటే మనం పట్టుకోలేనిది. సరే పట్టుకోలేనిది ఏంటంటే ఇప్పుడు కలకత్తాలో దుర్గా పూజ ఉంది, దాన్ని నువ్వు ముట్టుకోగలవా? యూ కెన్ ఫీల్ ఇట్. మన దగ్గర బతుకమ్మ జరుగుతుంది, దాన్ని నువ్వు ముట్టుకోగలవా? జస్ట్ యూ కెన్ ఫీల్ ఇట్. అలాంటి వాటిని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. ఇక వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఇది ఎప్పటి నుంచి మనకి ఇస్తుంది? 1972 నుంచి ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ కానీ గ్లోబల్ పీరియడ్స్ కానీ చూసుకుంటే సో ఇది ప్రతి దేశాలలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి కూడా ఇప్పుడు పూనుకుందని ఈ డేటా చెప్తుంది, ఓకేనా. ఎస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఫస్ట్ కరెంట్ అఫైర్ మనకి ఇంతసేపు దాకా లాగింది. ఎందుకు ఇంతసేపు దాకా వచ్చింది? అది ఏ పాయింట్ అయినా పర్లేదు, మొత్తం మనం 360 degrees దాన్ని కవర్ చేసినాం. అర్థమవుతుందా? ఒక్క సింగిల్ మార్క్ కూడా మనకి మిస్ అవ్వడానికి అస్సలు మనం పాసిబిలిటీ ఇవ్వకూడదు, ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూస్తే మనకు వచ్చిన దేశం ఏంటి? కంబోడియా, ఓకేనా. ఈ కంబోడియాలోనంట మళ్ళీ ఇప్పుడు మనకి యునెస్కో జరిగింది కదా, మనకి 47వ సెషన్. ఈ 47వ సెషన్ మనకి ఎక్కడ జరిగింది? ప్యారిస్లో జరిగింది. ఈ ప్యారిస్లోనే కదా మన దేశంలో 44వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ని ఇక్కడ ప్రకటించింది. సో ఇదే దగ్గర ఇప్పుడు ఏంటంటే చిత్రహింసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న కొన్ని ప్రాంతాలు, కంబోడియాలో కొన్ని ప్రాంతాలు చిత్రహింసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ప్రాంతాలు ఉన్నంట, వాటిని ఈసారి వారసత్వ సంపదగా ఇక్కడ ప్రకటించడం జరుగుతుందంట. సో చూడండి, 50 ఏళ్ల క్రితం కమ్యూనిస్ట్ మేర్ రూచ్ ప్రభుత్వం జనహత్యలను అంటే జీనోసైడ్ చేసిందన్నట్టుగా అప్పట్లో. సో వీటన్నిటిని ఉద్దేశించుకొని ఇక్కడ ఏంటి అంటే ఈ ఎక్కడైతే చిత్రహింసలకి పాల్పడ్డ ప్రదేశాలు ఉన్నాయో వాటిని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చాలి అని ఒక తీర్మానం జరిగింది. ఇక్కడంట ఇంతకుముందు ది కిల్లింగ్ ఫీల్డ్స్ అని ఒక హాలీవుడ్ మూవీని కూడా ఇక్కడ తీయడం జరిగింది. ఎందుకంటే న్యాచురాలిటీ ఉట్టిపడాలనే ఉద్దేశంతో. సో వీటిని కూడా అంటే మనకి రావచ్చు ఇటీవల కాలం చిత్రహింసల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న వాటిని కూడా యునెస్కోలో చేర్చాలి అని చెప్పిన దేశం ఏంటి? అలా కూడా మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం కంబోడియా అంటున్నాం కాబట్టి ఒకసారి రియల్ టైంలో మనం దీన్ని అడ్రస్ ఇద్దాం. అర్థమవుతుందా? ఒకసారి దీన్ని మనం రియల్ టైంలో చూస్తే మనకి అర్థమవుతుంది, ఓకేనా. యా. సో ఎస్ చూడండి, కంబోడియా చూడండి, దీని చుట్టుపక్కల ఉన్న బార్డర్ కంట్రీస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూస్తే మనకి ఇక్కడ మనకి వియత్నాం కనబడుతుంది, ఇక్కడ మనకి లావోస్ కనబడుతుంది, ఇక్కడ మనకి థాయిలాండ్ కనబడుతుంది. సో ఇదంతా మనకి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఉంది. సో దీని కిందే మనం చూసుకుంటే మలేషియా అండ్ సింగపూర్ కనబడుతుంది. సో ఈ రేంజ్లో ఉన్న ఈ జలసంధిని మనం ఏమంటున్నాం?
స్ట్రైట్ ఆఫ్ మలక్కా, మలక్కా జలసంధిని కూడా మనం పిలుస్తున్నాం, అవునా కదా? సో ఒకటిగా కరెంట్ అఫైర్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం స్టాక్ జీకే ఓరియంటేషన్లో కూడా దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం మనకి ఉంది, ఓకేనా? సో జనరల్గా గుర్తుపెట్టుకోండి, చిత్రహింసల కేరా పట్టాల్సిన ప్రవేశాలను కూడా ఎవరిదని చెప్పడం జరిగిందని. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు క్యాట్ కనబడుతుంది, అర్థమవుతుందా? చూడండి, క్యాట్ కనబడుతుంది కదా. ఈ క్యాట్ పేరు ఏంటి అంటే, ఎస్ మీరు చదివింది కరెక్టే, కారాకల్, ఓకేనా? కారకల్. ఈ క్యాట్ అంట దాదాపుగా ఒక 20 to 50 ఇయర్స్ మధ్యలో మనకి ఇప్పటివరకు కనబడలేదు. ఇప్పుడు మనకి ఎక్కడ కనబడింది? గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్ స్టేట్. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఇది కనబడ్డది. సో మళ్ళీ ఇప్పుడు ఇది కనబడ్డది ఎన్ని సంవత్సరాల తర్వాత? 20 సంవత్సరాల తర్వాత. సో 20 సంవత్సరాల్లో కనబడ్డదేమో, కానీ ఇలా ఫోటోకి అయితే ఇప్పటిదాకా మన చేతికి అయితే రాలేదు. సో అర్థమవుతుందా? దీని పేరేంటి? కారకల్, ఓకేనా? ఎస్, కారకల్. ఈ కారకల్ మనకు కనబడింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకు వచ్చింది ఏంటి? గాంధీ సాగర్ అభయారణ్యం, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. డైరెక్ట్గా అడుగుతారండి, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇటీవల వార్తల్లో ఉంది, ఎందుకు, లేదా ఏ రాష్ట్రంలో ఉంది, లేదా ఏ పర్పస్ మీద మనకు వచ్చింది, అర్థమవుతుందా? అలా ఒకసారి ఈ కారకల్, ఈ పిల్లి గురించి మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఏమంటామంటే, దీనికి ఉన్న ఇంకొక పేరు డిసర్ట్ లిన్, అర్థమైందా? ఎడారి లిన్ అర్థమవుతుందా? లిన్ అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, సవన్నా గడ్డి భూములు లాంటి సౌత్ ఆఫ్రికాలో ఉండే వెదర్ని సైతం తట్టుకునే బ్రతికే ఒక జీవి అంట ఇది, ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా అండ్ సౌత్ ఏషియాలో కనబడుతుంది. ఇక తర్వాత మన దేశంలో చూసుకుంటే రాజస్థాన్, గుజరాత్లో మనం దీన్ని చూడొచ్చు. ఇక దీన్ని మనం IUCN రెడ్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ IUCN రెడ్ లిస్ట్లో చూసుకుంటే ఇది మనకి లీస్ట్ కన్సర్న్, అంటే ఇక్కడ నుంచి థ్రెటన్, అర్థమవుతుందా? థ్రెటన్ అంటే అంతం అయిపోవడానికి ఆస్కారం ఈ రేంజ్ నుంచి మనకు కనబడుతుంది, అర్థమవుతుందా? ఇది IUCNలో ఉన్న రేంజ్ ఏంటి? లీస్ట్ కన్సర్న్ రేంజ్. అదే మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం చూసుకుంటే దాంట్లో షెడ్యూల్ 1లో దీన్ని అలొకేట్ చేయడం జరిగింది. ఒకసారి ఈ IUCNని మనం గమనిద్దాం. ఈ IUCN చూసుకుంటే ఇది మనకి ఇక్కడ లీస్ట్ కన్సర్న్. సో చూడండి, ఇక్కడ ఈ లీస్ట్ కన్సర్న్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంక్రీజింగ్ రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంటే అంతమైపోవడానికి ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక చివరగా ఎక్స్టింక్ట్ అంటే అది ప్రపంచంలో ఇక లేదు, ఎలా అయితే డైనోసార్ అంతమైపోయినాయో అలా అన్నట్లుగా, ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ ఇది నిమిషాప్రియ సంబంధించిన కేసు అండి. ఎస్, ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి నిమిషాప్రియ. అసలు ఏం జరిగింది? సో టర్మ్ చూడండి, బ్లడ్ మనీ. ఎస్, మీరు వింటుంది బ్లడ్ మనీ పేరులోనే ఉంది, రక్తానికి సంబంధించిన డబ్బు. అంటే రక్తం అంటే ఏంటి? మరణం. సో అసలు ఏంటి ఈ బ్లడ్ మనీ అంటే ఏంటి? ఈ నిమిషాప్రియ ఎవరు? ఆమె చేసిన ఇష్యూ ఏంటి? ఈ ఇష్యూ మొత్తం మనకు జరిగింది ఎక్కడంటే యెమెన్లో, ఓకేనా? యెమెన్లో. ఈవిడ ఏం చేసిందంటే 2014లో ఈవిడ ఒక నర్స్ అండి. ఈ నర్స్ ఏం చేసిందంటే అక్కడ ఒక క్లినిక్ పెట్టింది. అక్కడ షరియా లా ప్రకారంగా, అంటే ముస్లిం సంబంధించిన ఒక చట్టం ఉంటుంది కదా, ఆ షరియా లా ప్రకారంగా యెమెన్లో ఒక క్లినిక్ని పెట్టాలంటే సో ఎవరో ఒక పార్ట్నర్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఆమె ఒక పార్ట్నర్ తీసుకోవడం జరిగింది. ఆ పార్ట్నర్ ఈవిడ. ఇద్దరు క్లినిక్ పెట్టారు, అంతా బాగానే ఉంది. ఈమె మన దేశంలో కేరళకు చెందిన ఆమె. బ్రతకడానికి యెమెన్లోకి వెళ్ళి వీళ్ళు బ్రతుకుతున్నారు. వీళ్ళ భర్త, పిల్లలు కూడా మన దేశంలో ఉన్నారు. కానీ ఈవిడ 2014లో క్లినిక్ పెట్టినప్పుడు అంతా బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఎవరైతే ఆ పార్ట్నర్ పెట్టుకోవడం జరిగిందో ఆ మేల్ పార్ట్నర్ ఈమెను హింసించడం కానీ, కొట్టడం కానీ, మొత్తానికి అయితే ఎక్స్‌ప్లోయిటేషన్‌కి గురి చేయడం జరిగింది. ఈమె వీసా లాక్కోవడం కానీ, ఈమెకు సంబంధించిన ప్రతి దాన్ని అతనే తీసుకోవడం, ఈవిడ్ని తన భార్యగా ప్రమోట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ కేసులో ఒకరోజు ఈమె ఏం చేసిందంటే ఇతని నుంచి తప్పించుకోవడానికి అతనికి మత్తు మందు ఇవ్వడం జరిగింది, అనెస్థేషియా. అది ఓవర్ డోస్ అయింది. అంటే తను ఎప్పుడైతే మత్తులోకి వెళ్ళాడో తన దగ్గరున్న వీసా కానీ, పాస్పోర్ట్ కానీ తీసుకుని తిరిగి దేశానికి రావాలనుకుంది. కానీ ఓవర్ డోస్ అయి అతను అక్కడ చనిపోయాడు. ఆ చనిపోయిన బాడీని తిన ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి సో ఆ బాడీని ఎక్కడో దగ్గర కనబడకుండా చేస్తారు. బట్ వెళ్ళే క్రమంలో వీళ్ళు దొరికారు. అప్పుడు 2017లో ఈవిడకి ఉరిశిక్ష ఖరారైంది. ఉరిశిక్ష ఖరారైన తర్వాత మన ఇండియా నుంచి సో చాలామంది లాయర్స్ ట్రై చేసి ఆ ఉరిశిక్షని ఎక్స్టెండ్ చేస్తూ ఇప్పుడెప్పుడు 2025 జూలై 16, ఈ జూలై 16ల ఇప్పుడు ఈమెకి ఉరిశిక్ష, క్యాపిటల్ పనిష్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో
బ్లడ్ మనీ అనే ఒక వర్డ్, ఒక టర్మినాలజీ బయటకు వచ్చింది. ఈ బ్లడ్ మనీ అంటే అర్థం ఏంటి అంటే, ఎవరైతే చనిపోయిన ఆ కుటుంబీకులు ఉన్నారో ఆ చనిపోయినందుకు 1 మిలియన్ రూపీస్ని, ఎగ్జాక్ట్గా 1 మిలియన్ సార్ అంటే లేదు, ఎంతో కొంత వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, అప్పుడు ఆ కుటుంబం క్షమాభిక్ష పెడుతుంది. దాన్నే బ్లడ్ మనీ అంటాం. అర్థమైందా? దాన్నే బ్లడ్ మనీ అంటాం. ఆ బ్లడ్ మనీ, ఆ క్షమాభిక్ష పెడితే ఈవిడికి ఉరిశిక్ష రద్దు అవుతుంది. బట్ ఆ క్షమాభిక్ష పెట్టడానికి ఆ కుటుంబం ఏ మాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. ఇది కాంటెక్స్ట్. అర్థమవుతుందా? ఎస్. సో బ్లడ్ మనీ కాబట్టి ఐ టు రైట్ ఇన్ రెడ్ కలర్. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంకో పదం కనబడింది, కిసాస్. కిసాస్. కిసాస్ అంటే అర్థం ఏంటంటే, మనం ఎవరినైతే అన్ఇంటెన్షనల్గా చంపాం, అంటే అన్ఇంటెన్షనల్గా మనం కావాలని ఎవరిని చంపలేదు, ఆ చంపబడ్డ వ్యక్తి వాళ్ళకి సంబంధించిన ఎవరైనా మన మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటారు చూడండి, దాన్ని కిసాస్ అంటారు. ఈ కిసాస్ జరగకుండా ఉండడానికే మనం ఏం తీసుకొచ్చాం, ఈ బ్లడ్ మనీ అనే కాన్సెప్ట్ని మనం తీసుకురావడం జరిగింది. సో ఇది బ్లడ్ మనీ. క్వశ్చన్స్ పడతాయండి, ఖచ్చితంగా పడతాయి, ఖచ్చితంగా పడతాయి. ఇటీవల కాలంలో బ్లడ్ మనీ అనే ఒక పదం మనకు సర్క్యులేట్ అవుతుంది. ఇది ఏం చెప్తుంది? అర్థమవుతుందా? అలా అన్నట్లుగా. ఓకే, ఎస్. నెక్స్ట్ చూసుకుంటే ఈ స్లైడ్ ఒకసారి గమనించండి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నామినేట్స్ 4 ఎమినెంట్ పర్సనాలిటీస్ టు వాట్ రాజ్యసభ. ఒకసారి చూడండి, ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి. ఇదంతా మనకి పార్లమెంట్. ఈ పార్లమెంట్ మనకి ఎలా కనబడుతుంది? ఒక 3 రూమ్స్లా కనబడుతుంది. సో జాయింట్ హాల్, ఇది లోకసభ, ఇది రాజ్యసభ. ఇక మీద మనం చూసుకుంటే సినిమా హాల్ కానీ, క్యాంటీన్ కానీ, ఎక్సెట్రా అవన్నీ మనకు వదిలేయండి. ఒకటేమో ఈ మొత్తం ఈ ఎంటర్ సిస్టమ్ని మనం ఇండియన్ పార్లమెంట్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని మనం మొత్తం ఏమంటున్నాం? ఇండియన్ పార్లమెంట్ అంటున్నాం. సో దీనికి మనం అలొకేట్ చేసిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 79. సో నెక్స్ట్ ఆర్టికల్ 80 ఏం చెప్తుంది? ఇది మనకి రాజ్యసభ. తర్వాత ఆర్టికల్ 81 ఇదేం చెప్తుంది మనకి? ఇది లోక్సభ. ఇక జాయింట్ హాల్, జాయింట్ సిట్టింగ్, ఇది మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 108. ఇదే మనకి ఒకప్పుడు రాజ్యాంగ పరిషత్, ఇంగ్లీష్లో మనం దీన్ని కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇదే మనకి ఒకప్పుడు రాజ్యాంగ పరిషత్గా ఇలా మనకి ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనకి సెంట్రల్ విస్తా కూడా ఫామ్ అయింది, అది వేరే విషయం. సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి రాజ్యసభ కనబడుతుంది. ఈ రాజ్యసభలో మొత్తంగా పర్సన్స్ ఎంతమంది? 250. ఇందులో లోక్సభలో మొత్తంగా ఎంతమంది? 552. అంటే మన భాషలో చెప్పాలంటే ఇందులో మొత్తం 552 చైర్స్ ఉంటాయి అన్నట్లుగా. వాళ్ళందరూ ఎవరు? ఎంపీలు. వీళ్ళందరూ ఎవరు? ఎంపీలు. ఓకేనా? ఎస్. ఇందులో 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారన్నట్లుగా. ఓకేనా? ఈ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తే ఇందులోకి వెళ్ళి 12 మంది పోగా మనకి మిగతా ఎంతమంది? వీళ్ళు మాత్రమే ఎన్నుకోబడతారు. అండ్ ఈ రాజ్యసభ ఇది ఒక పర్మనెంట్ హౌస్. దీంట్లో ఉండే సభ్యులకి ఉండే టైం ఎంత అంటే 6 ఇయర్స్. ఓకేనా? 6 ఇయర్స్. ఈ 6 ఇయర్స్లో ఈ పీపుల్ ఎలా అంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కొంతమందిగా దీనిలో వచ్చి టర్మినేట్ అవుతుంటారు. ఇది కాంటెక్స్ట్. సో దీంట్లో ఈ 12 మందిని నామినేట్ చేసే అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కి ఉంది. సో ఎలా నామినేట్ చేస్తారు? ఎలా అంటే సైన్స్ కానీ, సొసైటీ కానీ, ఆర్ట్స్ కానీ, లిటరేచర్ కానీ, ఈ 4 ఫీల్డ్స్ని చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ చెప్తుంది. సో ఇలా వీళ్ళని చేయడం జరుగుతుంది. ఈ పర్సన్స్ ఇంపార్టెంట్ కాదు, దీని వెనక ఉన్న ఈ పాలిటీ స్క్రిప్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇది రాజ్యసభ సంబంధించిన విషయాలు చూడండి. అసలు ఆర్టికల్ 80 ఏం చెప్తుంది? సో చూసుకుంటే ఆర్టికల్ 80 మనకి రాజ్యసభ గురించి చెప్తుంది. రాజ్యసభ కెన్ హ్యావ్ ఎ మ్యాక్సిమం మెంబర్స్ ఆఫ్ ద 250 మెంబర్స్. సో చూసుకుంటే లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, సోషల్ సర్వీస్, ఈ బేస్ మీద వీళ్ళందరినీ 12 మందిని తీసుకోవడం జరుగుతుంది. ఇక 12 మంది పోయాక మనకి ఎంతమంది? 238 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఆ నలుగురు ఎవరు? ఫస్ట్ ఉజ్వల్ గారు, ఈయనెవరు? రినౌండ్ లాయర్. ఓకేనా? నెక్స్ట్ సదానందన్ మాస్టర్ గారు, ఈయనెవరు? సోషల్ వర్కర్. నెక్స్ట్ చూడండి హర్షవర్ధన్ శ్రింగలా గారు, ఈయన ఫారిన్ సెక్రటరీ. నెక్స్ట్ చూడండి మీనాక్షి జైన్, ఈవిడెవరు? ఈవిడొక హిస్టోరియన్. ఇలా మీరు ఏ సబ్జెక్ట్ చదివినా ఈ కరెంట్ అఫైర్స్ని ఇలా ఇంటర్లింక్ చేసుకోండి. సార్ వీళ్ళందరూ కూడా మాకు కష్టంగా ఉన్నారంటే మీరు ఏదో ఒక నియమానికి పెట్టుకోండి. వాళ్ళ ఫస్ట్ నేమ్ యు, తర్వాత ఇందులో ఫస్ట్ నేమ్ ఎస్, తర్వాత ఇందులో ఎస్, తర్వాత ఇందులో ఎం ఉషా. సో మీకు ఎలా తోస్తే మీరు ఆ రకంగా నియమాక్స్ పెట్టుకొని ఒక పర్ఫెక్ట్ వేలో, ఒక పద్ధతిగా మీరు ఎగ్జామ్ని ట్యాకిల్ చేయండి. అర్థమవుతుందా? ఎస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్. యాక్చువల్గా దిస్ కరెంట్ అఫైర్ బిలాంగ్స్ టు ఎస్టర్డేస్, జూలై 12th. బట్ ఈరోజు మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ మన దగ్గర నుంచి కరెంట్ అఫైర్స్ అవ్వదు. ఫస్ట్లీ ఐ అపాలజైజ్ టు ఆల్, ఎందుకంటే మీరు మా మీద నమ్మకం పెట్టుకుంటే యాక్చువల్లీ ఆ బోర్డు అవైలబుల్గా లేకపోవడం వల్ల
మన దగ్గర నుంచి కరెంట్ అఫైర్ రావాలి. కానీ నిన్న మిస్ అయిందని మీరు అనుకోకండి, అవి కూడా ఈరోజు కూడా సెట్ అవుతాయి మనకి. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇది ఎప్పుడు జూలై 12th ఇది రెట్రోస్పెక్టివ్. తెలుగులో ఏమంటున్నాం మనం? చరిత్రలో ఈనాడు అంటున్నాం. సో ఫస్ట్లీ నాబార్డ్ బ్యాంక్. ఓకేనా? మీ అందరికీ తెలిసిన బ్యాంకే నాబార్డ్. సో పేర్లోనే ఉంది, నేషనల్ బ్యాంక్ అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్. అర్థమైందా? అగ్రికల్చర్ రూరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్. సో అంటే ఇక్కడ మీకు ఏం చెప్తుంది? ఇది అగ్రికల్చర్ గురించి మాట్లాడుతుంది, ఇది రూరల్ అండ్ రీఫైనాన్స్ గురించి మాట్లాడుతుంది, ఇది డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. అంటే వ్యవసాయం గ్రామాలలో రీఫైనాన్స్ చేస్తూ డెవలప్మెంట్ చేయాలి. సో ఎప్పుడైనా మీరు ఒక టర్మ్ని బట్టి పట్టకండి, ఆ టర్మ్లో ఉన్న సోల్ ఏంటో అర్థం చేసుకోండి, సరిపోతుంది. అర్థమవుతుందా? సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. అర్థమవుతుందా? ఇది ఏం చేస్తుంది? ఇది ఫైనాన్స్ రీఫైనాన్స్ చేస్తుంది. ఫైనాన్స్ అంటే నేరుగా వెళ్ళి మనం తీసుకోవాలి డబ్బులు, కానీ రీఫైనాన్స్ అంటే ఇది డబ్బుల్ని ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో ఆ బ్యాంకులకి ఇచ్చాక తర్వాత తీసుకుంటుంది. ఇది మన దేశంలో రూరల్ డెవలప్మెంట్లో అపెక్స్ బ్యాంకు, అంటే ఇదే శిఖరాగ్రమైన బ్యాంకు. సో ఇది ఇప్పటికీ ఏర్పడి 43 ఏండ్లు జరిగింది. అర్థమవుతుందా? 43 ఏళ్ళు జరిగింది. కోఆపరేషన్లో సహకారం మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని ఇది పర్యవేక్షిస్తుంది, అంటే ఇది మానిటర్ చేస్తుంది. ఇక చూసుకుంటే రెట్రోస్పెక్టివ్లో చూసుకుంటే యాక్చువల్గా మనకి 1979లో, సో చూడండి ఇది మనకి 1979 ఆ టైంలో మనకి ఏంటంటే క్రాఫీ కార్డ్ అనే ఒక కమిటీ ఏర్పడ్డదండి. ఎవరి చేత ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత మనకి క్రాఫీ కార్డ్ అనే ఒక కమిటీ ఏర్పడ్డది. ఎప్పుడు ఏర్పడ్డది? 1979లో ఏర్పడ్డది. ఓకేనా? 1979లో ఏర్పడ్డది. ఇప్పుడు క్రాఫీ కార్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో క్రాఫీ కార్డ్ ప్రతి దాని అబ్రివేషన్ చూడండి ఇక్కడ. ఎస్, సి ఫర్ కమిటీ, ఆర్ ఫర్ రివ్యూ, కమిటీ టు రివ్యూ ద అరేంజ్మెంట్స్ ఫర్ ద ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. అంటే సంస్థాగత క్రెడిట్స్ ఉంటాయి కదా, అంటే జనరల్గా ఒక రైతుకు అప్పు పుట్టాలంటే వాళ్ళ చుట్టాలింటికో లేదా చుట్టుపక్కల ఉన్న ఇంటికో లేదా వడ్డీ వ్యాపారం దగ్గరికి వెళ్తాడు. కానీ ఎంతమంది రైతులకు బ్యాంకు నుంచి వడ్డీ లభిస్తుంది, బ్యాంకు నుంచి అప్పు లభిస్తుంది అంటే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ రావాలి వాళ్ళకి. ఎవరికి రావాలి? రైతులకు రావాలి. ఎందుకు రావాలి? ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇప్పుడు అర్థమైందా మీకు? ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే వ్యవసాయానికి అండ్ గ్రామాలు అభివృద్ధి చెందడానికి వీళ్ళకి ఇలా ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ రావాలి. అంటే తెలుగులో ఏంటి? సంస్థాగత. అర్థమవుతుందా? సంస్థాగత రుణాలు లభించాలి. సంస్థ అంటే ఒక ఆర్గనైజేషన్. బ్యాంక్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్, బ్యాంక్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ నాట్, ఇంట్లో అంటే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ రావాలి. దాన్ని మనం క్రాఫీ కార్డ్ అంటే దీన్ని మొత్తాన్ని మనం అబ్రివేషన్ రాసుకుంటే కమిటీ టు రివ్యూ అరేంజ్మెంట్స్ ఫర్ ద ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ కమిటీ ఎవరి నేతృత్వంలో ఏర్పడింది? బి శివరామన్. పేరేంటి? బి శివరామన్. ఇంకా దీన్ని మనం ఏమంటామంటే శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఇది ఏర్పడింది అంటాం. సో ఇలా 1981లో ఈయన సిఫార్సు చేస్తే ఇది ఎప్పుడు ఏర్పడింది? జూలై 12, 1982లో ఏర్పడింది. ఎగ్జాక్ట్గా ఒక రోజు ముందు ఈ జూలై 11 మనకేంటి? ప్రపంచ పాపులేషన్ దినోత్సవం, జనాభా దినోత్సవం. ఓకేనా? ఎస్, ఇక్కడ జూలై 12 నాడు ఇది మనకి ఏర్పడ్డది. సో ఏర్పడ్డది. దీన్ని ఓనర్షిప్ చూసుకుంటే దీన్ని మొత్తాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది. కానీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుంది. సార్ రూరల్ డెవలప్మెంట్ ఉంది కదా అని రూరల్ మినిస్ట్రీ అనుకోకండి. ఇక్కడే మీ మార్క్స్ లూజ్ అయిపోవడానికి మోర్ ప్రాబిలిటీ ఉంటుంది. ఇది ఎవరి కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ చూసుకోండి, ఢిల్లీ కాదండి. ఎక్కడ? ఇది ఉండేది ముంబైలో ఉంటుంది. ఇక విజన్ చూడండి, టు బి ద డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ద నేషన్ అండ్ ఫోస్టింగ్ ద రూరల్ ప్రాస్పెరిటీ. అంటే గ్రామాలు ఉన్నతంగా ఉండాలి అనేది దీని విజన్ అట్లా. ఇక మిషన్ చూసుకుంటే టు ప్రమోట్ ద సస్టైనబుల్ అండ్ ఈక్వలేటివ్ అగ్రికల్చర్. సో మొత్తానికి అయితే అగ్రికల్చర్ సెటప్ బాగుండాలని చెప్తుంది. సో ఇది దీనికి సంబంధించిన హారా. ఇక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ప్రస్తుత చైర్మన్ చూడండి వి షాజీ కృష్ణన్. ఓకేనా? షాజీ కృష్ణన్ ఇలా ఉంటుంది. ఇక ఇందులో కేంద్రం పర్సంటేజ్ ఎంత అంటే దీంట్లో మనకి ప్రతి 100 రూపాయల్లో కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ ఎంత అంటే 99 రూపీస్. అదే ఆర్బీఐ ఫండ్ ఎంత అంటే కేవలం 1 రూపీ. మొత్తం కలిపితే మనకి ఎంత? 100 రూపీస్ కదా. సో ఇలా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ దీంట్లో ఉంటుంది. ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా. నేర్చుకుంటే ఇంత క్లియర్గా నేర్చుకోండి. ఓకేనా? ఎస్, ఇలానే మన ప్రతి కరెంట్ అఫైర్ అని ఉంటుంది. సో అర్థం చేసుకోండి, ఈ స్లైడ్స్ అండ్ ఇంగ్లీష్ తెలుగు ప్రతి దాంట్లో మేము ఇస్తున్నాం. దీని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుందో
మీ ఇమాజినేషన్గా వదిలేస్తున్నా. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు మీరు దీన్ని ప్రమోట్ చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి వీటిని షేర్ చేస్తుండండి. కంటెంట్ క్వాలిటీలో మాత్రం ఏం మాత్రం తగ్గేదేలే. అర్థమవుతుంది కదా? ఎస్. నెక్స్ట్ చూసుకోండి. ఇక ఇది తెలంగాణ రీజనల్ ఆస్పెక్ట్స్. చేనేత సేవల్లో తెలంగాణకి ఈసారి జాతీయ పురస్కారం వచ్చింది. అర్థముందా? ఎందులో వచ్చింది? చేనేత సేవల్లో. సో ఇక్కడ చూడండి, కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర చేనేత సేవా కేంద్రాన్ని ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో ఏ విభాగం ప్రొడక్ట్ అండ్ డిజైన్ అంటే ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అండ్ దాని డిజైన్ ఎలా ఉంది, ఈ వింగ్లో జాతీయ పురస్కారానికి మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఆగస్టు 7 ఏంటి? ఇది మనకి నేషనల్ వీవర్స్ డే అంటే జాతీయ చేనేత దినోత్సవం. అది ఈసారి ఎన్నోవది? అది ఈసారి ఎన్నోదంటే 11వది. ఈ 11వ దినోత్సవానికి ఏ వింగ్లో? ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ వింగ్లో మనకి ఈసారి అవార్డు రాబోతుంది. ఇక్కడ ఈయన అరుణ కుమార్ ఎవరు అంటే ఈయన మన చేనేత కేంద్రం యొక్క డైరెక్టర్ గారు అన్నట్లుగా. సో ఇలా మనకి ఈ అవార్డు రాబోతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్, ఇది ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఇష్యూ. సో చూడండి, చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు. సో మనకి కొంతకాలం కింద ఒక 10 రోజుల కింద మనం ఒకటి మాట్లాడుకుందాం. ఏంటి? తోతాపురి మామిడి పండ్లు. ఈ ద డిస్ప్యూట్ వాస్ హ్యాపెండ్ బిట్వీన్ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అని మనం మాట్లాడుకుందాం. ఎందుకు? కర్ణాటకలో వాటి రేటు హైక్ ఉండి, సరే అక్కడ రేటు తక్కువ ఉండి, మన దగ్గరికి వచ్చేసరికి చాలా రేట్ ఎక్కువ పెరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 6 రూపీస్ ఉండేది, ఈబీకి వచ్చినాక అది 8 రూపీస్కి పెంచడం జరిగింది. సో ఇలా పెంచితే మన ప్రజలు నష్టపోతున్నట్లే కదా. సో పక్కనే కర్ణాటక, దీని పక్కనే ఆంధ్రప్రదేశ్, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. బట్ ఇక్కడికి 2 రూపీస్ హైక్ జరిగిందండి. అర్థమైందా? 2 రూపీస్ హైక్ జరిగింది. సో ఇలా మనకి ఇప్పటివరకు చాలా వరకు మనకి కాంట్రవర్సీస్ జరిగినాయి. సో ఈ ఆస్పెక్ట్లో చంద్రబాబు నాయుడు వాళ్ళ గవర్నమెంట్ ఏమడుగుతుందంటే, సార్ మా చిత్తూరుకి ఒక సెపరేట్ మామిడి బడి తీసుకురండి. అర్థమవుతుందా? ఒక సెపరేట్ మామిడి బడిని తీసుకురండి. మామిడి రైతుల ధరలు పడిపోవడం వల్ల వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు తగ్గడం, ఇలా రైతుల ప్రయోజనాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి కనీస మద్దతు ధర. సో చూడండి, నేను ఇప్పటికే ఎంఎస్పీ గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. మీ అందరిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, వెన్ వాస్ ఎంఎస్పీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? ఎప్పుడు మన దేశంలో కనీస మద్దతు ధర మన దేశంలోకి ఇన్వెంట్ చేయబడింది? సో డూ ఆన్సర్. ఓకేనా? ఇలా రైతులకి కనీస మద్దతు ధరలు కానీ, వాళ్ళ కొనుగోలు కానీ, వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నింటినీ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా చిత్తూరులో ఒక బోర్డు ఉండాల్సిందే అని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇలా పల్ప్ మ్యాంగోస్ గురించి మొత్తం మీద ఈ మ్యాంగోస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో భాగంగా ఇక్కడ చూడండి, పేరేంటి? సియన్ రివర్. అర్థమైందా? సియన్ రివర్. ఇది ఎక్కడ లొకేట్ అవుతుంది మాస్టారు అంటే ఇది ప్యారిస్లో ఉంది. ఓకేనా? ఎస్. ఒకసారి నేను మీకు రియల్ టైంలో చూపించబోతున్నా. ఎస్, ప్యారిస్ కనబడుతుంది కదా, ప్యారిస్. ఈ ప్యారిస్ చూడండి, మీకు రివర్ కనబడుతుందా? ఎస్, చూడండి మీకు రివర్ కనబడుతుందా? ఇలా చూడండి, సియన్ రివర్. సో చూడండి, సియన్ రివర్ ఇలా ఒకసారి దీని ఇంటెన్సిటీ ఏంటన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సో ఇదంతా సియన్ రివర్. మనందరికీ తెలుసు హైదరాబాద్లో ఉన్న ఫేమస్ రివర్ ఏంటి? మూసీ రివర్. ఈ మూసీ రివర్లో ఎంతమంది తెలంగాణైట్స్ లేదా ఇక్కడ ఉన్న ప్రజలు ఆ మూసీ నదిలో దిగి ఈత కొట్టి దాన్ని టేస్ట్ చేయగలరా? దాన్ని అసలు ఆస్వాదించగలరా? అది ఎంత పొల్యూట్ ఉంది? ఇది ప్యారిస్ అండి. మన హైదరాబాద్ కంటే కొన్ని వేల రేట్లు ఇది అభివృద్ధి చెందింది. సో ఇంకా మీరు దీన్ని చాలా రియల్ టైంలో కూడా చూడవచ్చు. ఇలా ఇప్పటి వరకు. సో చూడండి, మీకు ఇది ఎంత రియాలిటీ కనబడుతుంది. ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సో చూడండి ఇక్కడ మనం ప్రతిదాన్ని ఇక్కడ చూడండి, మనకి స్టీమర్స్, ఇక్కడ మనం ఏంటి అక్కడ ఉన్న స్ట్రీట్స్, ఈ ప్రతి దాన్ని మనం ఇక్కడ ఇంత బాగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. సో ఇలా క్లాసెస్ చెప్పే విధానం 2 తెలుగు రాష్ట్రాలను కాదు, యావత్ ఈ భారతదేశంలోనే కరెంట్ అఫైర్స్ ఎవ్వరు కూడా ఇలా టీచ్ చేయట్లేదు. వి ఇన్వెంటెడ్ దిస్ ఇనిషియేటివ్ టు గెట్ ఈజీ అండర్స్టాండింగ్ అండ్ లాంగ్ లాస్ట్, ఎక్కువ రోజులు గుర్తుండనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇలా తీసుకురావడం జరిగింది. సో ఇంత రియల్ టైం విజువలేషన్స్గా మేము మీకు ఈ చాప్టర్స్ని ఇది అందించబోతుంది. సో మీకు కనబడుతుంది కదా, ఈ నది సియన్ రివర్. సో ఇలా ఈ సియన్ రివర్ని వెరీ రీసెంట్గా మనకి ఒలింపిక్స్ మనకి ఇక్కడేగా జరిగినాయి. సో ఆ ఒలింపిక్స్ అప్పుడు దీన్ని మళ్ళీ క్లీన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఎంత అంటే విస్తృతంగా దీన్ని శుభ్రపరిచిన ప్రయత్నాల తర్వాత దీంట్లో ప్రజలు ఈత కోసం తిరిగి తెరవబడింది. అంటే అంత క్లీన్గా అయిపోయింది. సో ఇలా చూసుకుంటే ఇది మనకి ఫ్రాన్స్లో ఉంది. దీని లెంత్ వచ్చేసి 780 కిలోమీటర్స్ ఉంది. సో ప్యారిస్ గుండా వాయువ్యంగా ప్రవహిస్తుంది. అంటే ఇలా మనకి ప్యారిస్ ఉంటే ఇది వాయువ్య దిశ కదా, ఇలా మనకి ప్రవహిస్తుంది. సో చూడండి మనకి అలానే కదా. సో
దీని ప్రవాహం మనకి అలానే కదా ఇలా 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 వాగే దిశలో ఇది మనకి ప్రయాణిస్తుంది. సో తర్వాత ఇది చాలా వరకు నదులు కలుపుకుంటుంది. ఇదంతా మనకు అనవసరం. జస్ట్ ఇటీవల కాలంలో మనం చూసిన సిఎన్ రివర్ ఇది ఎక్కడ లొకేట్ అయింది, ఏ కాంటినెంట్లో లొకేట్ అయింది, ఏ కంట్రీలో లొకేట్ అయింది, ఇలా మనం క్వశ్చన్ చూడొచ్చు. ఓకేనా? ఎస్. సో ఇది జస్ట్ నౌ ఇది ఒక 2 అవర్స్ కింద వచ్చిందండి ఇది మనకి. సో మనం చాలా అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇవ్వబోతున్నాం. మనకి సందర్భం దొరికిన దగ్గరల్లా మనం పేపర్ కటింగ్సే కానీ లేదా వెబ్సైట్సే కానీ ఏదైనా సరే దీన్ని వదిలిపెట్టకుండా మంచి కరెంట్ అఫైర్స్ ఇద్దామందే మన మోటో. సో చూడండి, ఫైనల్గా ఎట్టకేలకు స్పేస్ పాలసీ అంటే అంతరిక్ష ఒక పాలసీని, ఒక విధానాన్ని ఎవరు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు ప్రకటిస్తారండి, ఎందుకు ప్రకటిస్తారు? సో స్పేస్లో ఇప్పుడు ఇస్రో సాధిస్తున్న విజయాలు ఏంటో మనకు తెలుసు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల దాంట్లో గ్రోత్ ఉంటుంది తప్ప డీగ్రోత్ అనేది జరగదు. సో ఇది థింగ్ అన్నట్లుగా. సో ఇక్కడ చూసుకుంటే ఏపీ ప్రభుత్వం స్పేస్ పాలసీని ప్రకటించింది 5 ఏళ్ల పాటు. ఎన్నేళ్ల పాటు? 5 ఇయర్స్. ఎన్నేళ్ల పాటు? 5 ఇయర్స్ ఇది మనకి అమల్లో ఉండబోతుంది. సో స్పేస్ పాలసీ అమలుకి ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. సో స్పెషల్గా ఒక వింగ్ ఏర్పాటు చేస్తారట, ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్. అర్థమవుతుందా? ఇక నెక్స్ట్ ఇందులో పెట్టుబడిదారులకు ఈ కార్పొరేషన్ కింద సాయం చేస్తారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కానీ, స్టార్టప్స్ కోసం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ ఈ కార్పొరేషన్ని పెడతారు. ఈ కార్పొరేషన్ ఉద్దేశం ఏంటి? ఈ కార్పొరేషన్ ఉద్దేశం టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా? టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇట్లా ఈ ప్రకారంగా ఇందులో ఉన్న ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్కి మినిమం గ్యారంటీ ఇచ్చేలాగా ఆ ఒక కార్పొరేషన్ని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఇక చూసుకుంటే సత్యసాయి తిరుపతి జిల్లాలో ఈ స్పేస్ సిటీలో ఎస్టాబ్లిష్ చేస్తారట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇవి అండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. ఓకేనా? డన్.